మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 నవంబర్ 12న దీపావళి పండుగను మరియు నరక చతుర్థిని జరుపుకోవాలని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే నరక చతుర్థిని, సాయంత్రం దీపావళి పండుగను జరుపుకోవాలి. దీపావళి అనేది దీపాల పండుగ. దీనినే దివాళీ అని కూడా అంటారు. ఇది హిందూ పండుగ. ఆశ్వీజ అమావాస్యకై దీపావళి అమావాస్య అని పేరు. హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి అనే చెప్పుకోవాలి. చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు. దీపావళి అంటే వెలుగుల పండుగ. ఇది ప్రధానంగా భారతదేశంలో జరుపుకునే అతిపెద్ద మరియు గొప్ప పండుగలలో ఒకటి. దీపావళి ఆనందము, విజయము మరియు సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగ. దీపావళిని దివాళీ అని కూడా పిలుస్తారు. దసరా పండుగ జరిగిన 20 రోజుల తర్వాత దీనిని జరుపుకుంటారు. దీపావళి అనే పదం హిందీ పదం. దీనికి దీపాల శ్రేణి అని అర్థం. దీప ప్లస్ ఆవలి అంటే మట్టి దీపాలు మరియు ఆవలి అంటే క్యూ లేదా వరుస అని అర్థం. దీపావళి అంటేనే మన ఇంటితో పాటు మన జీవితంలో వెలుగులు తెచ్చే పండుగ. అలాగే వెలుగులను పెంచే మరియు పంచే పండుగ. ఈ పండుగ సమయంలో మన దేశంలో ప్రతి చోట దీపాలు, టపాసులతో చీకటి వేళ కాంతులు విరజిల్లుతాయి. 5 రోజుల పాటు జరుపుకునే హిందువుల అతిపెద్ద పండుగ దీపావళి. ఈ పండుగను జరుపుకోవడానికి ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. ఈ దీపావళి పండుగ సందర్భంగా హిందువులందరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ సంతోషకరమైన మరియు సుసంపన్నమైన దీపావళి పండుగను ఇళ్లల్లో మాత్రమే జరుపుకోరు. కార్యాలయాలు, దుకాణాలు మరియు ఇతర పరిశ్రమలలో కూడా ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే నరక చతుర్దశితో కలిసి వచ్చిన ఈ దీపావళి రోజు కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పని చేయాలి, లేదంటే నరక ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. నరకం నుండి తప్పించుకోవాలంటే కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి. మరి ఇంతకీ నరక చతుర్దశితో కలిసి వస్తున్న ఈ దీపావళి అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. అసలు కొడుకులు ఉన్నవారే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే కొడుకులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. కొడుకులే పున్నామ నరకాన్ని తప్పిస్తారని నమ్ముతూ ఉంటారు. ఈ రోజుల్లో కొడుకులు కూతుళ్ళు ఒక్కటే అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కూడా కొడుకుల మీద కాస్త ఎక్కువ ప్రేమనే చూపుతూ ఉన్నారు. బయటకు చెప్పకపోయినా తల్లిదండ్రులకు కొడుకుల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంటే భారతదేశంలో మాత్రమే ఇలా జరుగుతుంది. వేరే దేశాల్లో కొడుకులైనా కూతుళ్ళైనా సరే ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల దగ్గర ఉండరు, సపరేట్గా ఉంటారు. ఇక వారు తల్లిదండ్రులను అంతగా పట్టించుకోరు. ఇది వేరే దేశాల వారి సంస్కృతి. కానీ మన భారతీయ సంస్కృతి మాత్రం వేరు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. ఆడపిల్లలు మాత్రం పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు. మగపిల్లలు పెళ్లి చేసుకుని ఇంకొక ఆడపిల్లను ఇంటికి తెచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు. తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ ఉంటాడు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కొడుకు మీదే డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి చిన్నప్పటి నుండి కొడుకుల మీద ఎక్కువ ప్రేమను చూపుతారు. కొడుకుల కోసం అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అలా వారు చేసే పరిహారాల వలనే కొడుకులు బాగా వృద్ధిలోనికి కూడా వస్తారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూమిని సముద్ర జలాలలోనికి పడవేశాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వరాహమూర్తికి భూదేవికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని చూసి నిషిధ కాలమైన సంధ్యా సమయంలో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వస్తాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా సరే విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి తన తల్లి చేతిలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది.
ఇక జనక మహారాజు పర్యవేక్షణలో ఆ బిడ్డ నరకాసురుడు అనే పేరుతో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాక్ జ్యోతిష్యపురము అనే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగంలో నరకాసురుడికి అతనికి పక్క రాజ్యమైన శోణితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు ధర్మం ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని అస్సలు ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగ వస్తువులాగా చూసేవాడు బాణాసురుడు. ఈ దుర్మార్గుడి స్నేహం వలన నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయటం మానేశాడు. ఆడవాళ్ల మీద చులకన భావం ఏర్పడింది. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ కూడా బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని సంకల్పించాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్న తల్లి అయిన అతిథిమాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుణ్ణి వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ కూడా గుర్తులేవు. ఆ సత్యభామ దేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుని అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వ సైన్యంతో ప్రాక్ జ్యోతిష్యపురానికి వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వలన కృష్ణుడికి నరకుని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో మూర్ఛపోయినట్లుగా నటిస్తాడు. కళ్ళ ముందు భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతులలో మరణిస్తాడు. అప్పుడు నరకాసురుడి చేత బంధింపబడిన 16,000 మంది రాకుమార్తెలు శ్రీకృష్ణుడితో మమ్ములందరినీ కూడా నీవే వివాహమాడమని ప్రార్థిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ కూడా వివాహమాడుతాడు. అయితే నరకాసురుడు మరణించే ముందు ఒక కోరిక కోరతాడు. అదేమిటి అంటే నరకాసురుడు అనే నా పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవాలి. నరకాసురుడు అనే నా పేరు నరకాసురుడు ఎందుకు చచ్చాడు అని ప్రజలు చెప్పుకొని ఆ రోజును పర్వదినంలాగా ఆచరించుకోవాలి అనే వరాన్ని అడుగుతాడు. అప్పుడు తల్లి అయిన సత్యభామ కూడా గతాన్ని గుర్తు తెచ్చుకొని తన కొడుకు అడిగిన వరాన్ని ఇవ్వమని శ్రీకృష్ణుని వేడుకుంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఆ వరాన్ని ప్రసాదించేస్తాడు. ఇలా నరకాసురుడు చనిపోయిన రోజును నరక చతుర్థిగా జరుపుకుంటున్నాం. నరకాసురుడి పేరు మీద నరక చతుర్దశి వచ్చింది. ఈసారి నరక చతుర్దశి దీపావళితో కలిసి రావటం చాలా విశేషం. అయితే ఈరోజు పుత్ర సంతానం ఉన్నవారు తప్పక ఒక పని చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. 6 నుండి 40 సంవత్సరాల వయసు గల కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పని చేయాలి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు సూర్యోదయానికి ముందే కొడుకులను నిద్రలేపి చక్కగా ఒక చోట కూర్చొండబెట్టి ఒంటి నిండా నువ్వుల నూనె రాయాలి. తూర్పు దిశ వైపు కూర్చొండబెట్టి తల నుండి కాళ్ళ దాకా తల్లి తన చేతులతో నూనెను రాయాలి. అలా అమ్మ నువ్వుల నూనె రాసిన తర్వాత కొడుకుకు బొట్టు పెట్టి ఎర్రటి నీటిలో ప్రమిద పెట్టి దానిలో హారతి కర్పూరం వేసి వెలిగించి ఆ హారతిని కొడుకుకు చూపించాలి. తర్వాత ఆ ఎర్రనీటిని ఎవ్వరూ తొక్కని చోట పొయ్యాలి. ఆ తర్వాత కొడుకుకు అభ్యంగన స్నానం చేసుకోవాలి. ఒకవేళ కొడుకులు చిన్నపిల్లలైతే తల్లే అభ్యంగన స్నానం చేయించవచ్చు. ఇదంతా కూడా ఉదయం 6 గంటల నుండి 6:15 చేసేయాలి. సూర్యుడు రాకముందే చేసేయాలి. ఇలా ఈ చిన్న పనిని చేస్తే జీవితంలో నరకం ఉండదు, అపమృత్యువులు ఉండవు, నరక బాధలు కూడా ఉండవు. అంటే భూమి మీద వచ్చే కష్టాలే నరకానికి ప్రతీకలు. సహించలేని కష్టాలు వస్తూ ఉంటే, నిందలతో బాధపడుతూ ఉంటే, తెలియని రోగాలు వెంటాడుతూ ఉంటే దానిని నరక జీవితం అంటారు. అలాంటి నరకం నుండి విముక్తిని పొందాలంటే, కొడుకులకు నరక బాధలు రాకుండా ఉండాలంటే నరక చతుర్దశితో కలిసి వస్తున్న ఈ దీపావళి అమావాస్య రోజు తల్లులు తప్పక ఈ పరిహారం చేయాలి.
ఒక్క కొడుకు ఉన్నా, 2 కొడుకులు ఉన్నా, ఇలా ఎంతమంది కొడుకులు ఉన్నా వారందరినీ ఉదయాన్నే లేపి తల్లి వారందరికీ కూడా నువ్వుల నూనె రాసి ఇలా చేయాల్సిందే. ఈ చిన్న పని చేయటం వలన మీ కొడుకుల జీవితం చాలా బాగుంటుంది. మంచిగా అభివృద్ధిలోనికి వస్తారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉంటారు. తల్లిదండ్రుల మాట వింటారు. తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు తల్లులు ఇలా చేయటం వలన కొడుకులకు ఎటువంటి అపమృత్యువులు రావు. దృష్టి దోషాలు కూడా పోతాయి. నరక చతుర్దశితో కలిసి వస్తున్న ఈ దీపావళి అమావాస్య రోజు ఉదయం ఇలా చేయండి. ఇక సాయంత్రం మీ కొడుకుల పేరు మీద అన్నదానం చేయండి. అంత స్తోమత మాకు లేదు అనుకునేవారు పేదవారికి లేదా అడుక్కునేవారికి ఒక మనిషికి భోజనం పెట్టండి. అది కూడా చేసే వీలు లేని వారు మూగ జీవాలకు అంటే వీధి కుక్కలు ఉంటాయి కదా, వాటికి అన్నం పెట్టండి. కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేయటం వలన వారికి అన్నీ శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.